నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కోడూరు ప్రాంతంలో ఉన్నాము. ఈ కోడూరులో హోలీ అంటే ఉగాది పండుగ అనంతరము హోలీ పండుగ నిర్వహిస్తారు. ఈ హోలీ పండుగ అంటే వనపర్తి ప్రాంతానికి సంబంధించిన వరదరాజులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడంతో ఈ కోడూరు ప్రాంతంలో కూడా ఈరోజు హోలీ జరుపుకుంటున్నారు. హోలీ జరిగి కూడా సుమారు నెల కావస్తున్న ఈ రోజు ఉగాది పండుగ తర్వాత హోలీ జరుపుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన రాజేశ్వర్ గారు చెప్పండి సార్, ఎందుకు ఈ చరిత్ర ఎందుకు పునరావృతం అవుతుంది? మాది వరదరాయ స్వామి బ్రహ్మోత్సవాలు అంటే దాదాపు 1000 సంవత్సరాల కిందటనే చోళ రాజ్యంలో కోడూరు రాజధాని, కందూరు రాజధాని ఒకటి మాకు రిపోర్ట్లో ఉంది. మేము కూడా మాకు డౌట్ ఎందుకంటే ఇది ఏంది ఇంత చరిత్ర తెలుసుకుందామని చెప్పి కూడా శ్రీనివాస్ గౌడ్ ఆర్కియాలజీ మినిస్టర్ కూడా ఆయన ఉన్నప్పుడు మేము పిటిషన్ ఇచ్చినాం. కోడూరుది ఏంది చరిత్ర అంటే ఆయన శివనాగిరెడ్డి 2 రాష్ట్రాలకు డైరెక్టర్, ఆయన వచ్చి చూసినాక ఇది కోడూరు రాజధాని అంటే టంకసాల అంటే అప్పుడు సోలుల రాజ్యంలో అందరికీ శాలరీస్ ఇచ్చేది కూడా కోడూరు రాజధాని, కందూరు రాజధాని, కోడూరు రాజధాని ఉన్నది. అప్పుడు మా గ్రామంలో కూడా మేము చిన్నప్పుడు చూస్తుంటే కూడా ఒక 10 ఎకరాలు కోట, పెద్ద కోట. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ కోట లేదు, మా కోట పెద్ద కోట. మేము తాతల కాలంలో నుండి కూడా మాకు విగ్రహాలు మేము చెక్కించింది లేదు. 1000 సంవత్సరాలకు ఉన్న విగ్రహాలే. దాదాపు ఎగ్జాంపుల్ మాకేముందంటే వీడు దాదాపు మా ముత్తాత పేరు వరదరాజులు, వరదాయ, చిన్న వరదాయ. మాది మా అడిదన్వాడలో వరదాన్ ఉన్నాడు. వరదాయ చెరువు ఉంది మనకు జంసాపూర్కు. వరదాయ చెరువు అంటే మేము అందరం ఆకెడదాం. అంటే ఆ కాలంలోనే వరదరాజ స్వామి వెలిసిండు కాబట్టే తాతలకు పేర్లు పెట్టుకున్నారు, ఆ చెరువు కూడా పేరు పెట్టుకున్నారు. మాకు ఆ కాలంలోనే ఉందంటే మేము కరెక్టే. ఆ శివనాగిరెడ్డి చెప్పినట్లు కరెక్ట్ అనానులు మాకు తెలిసినాయి. మా కోట కూడా ఉండే ఆ కోట. అప్పుడు దాని సాంప్రదాయానికి అనుగుణంగానే మేము వరదరాజ స్వామి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండో జరుగుతున్నాయి కాబట్టి దాని ఆనవాయితీగా మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఉగాదికి బ్రహ్మోత్సవాలు, వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు మేము చేస్తాం. అంటే ఈ బ్రహ్మోత్సవాలు అంటే మేము రాత్రికి తెల్లవారుజామున తేరు కూస్తాం, దేవుణ్ణి తీసుకొని అంటే ఊరేగింపు తీసుకొని పూల బసంతం అంటే ఆ కాలంలో అంటే రంగులు చల్లుకుంటా దేవుణ్ణి స్నానం చేపించుకొని పూల బసంతం చేయాలని చెప్పి కూడా ఆనవాయితీ మాకు. ఇలా కోడు గ్రామంలో ముసలోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు ఎవ్వరు కూడా రంగులు చల్లితే ఒక్కరు కూడా వద్దు అనే ఆచారం లేదు మా ఊళ్ళే. బ్రహ్మాండంగా అంటే రంగులు హోలీ పండుగ అందరూ కూడా స్టేట్ వైడ్గా ఒక్కొక్కటే ఉంటుంది. మా గ్రామంలో మాత్రం అఖండ హోలీ అంటే ఈ గ్రామాలకు మాకు బ్రహ్మోత్సవాలు. ఈ చెరువు దగ్గర ఉంది, మాకు కాలువలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఆ కాలంలో మాకు ఆర్కియాలజీ రిపోర్టు ప్రకారంగా ఇవాళ వరదరాజ చేతిలో కాలువపు ఉంటుంది. కాలువపు అంటే కాలువపులు మా చెరువులో కాలువపులు ఫుల్ ఉంటుండే. అంటే మాకు ఆ ఆనవాయితీ మా పెద్దమంతులు చెప్పేది, మా తాతలు మా నాయనలు చెప్పిన దాని ప్రకారంగా మా తాతతో అంటే గ్రామంలో అన్ని కులాల వాళ్ళు అట్లా కంటిన్యూ చేసిండ్రు. తాతలు కంటిన్యూ చేసిండ్రు, ముత్తాతలు కంటిన్యూ చేసిండ్రు, తండ్రులు కంటిన్యూ చేసిండ్రు. మేము కూడా చిన్నప్పటి నుండి వస్తున్నాం. దాదాపు నేను కూడా 50-60 ఏళ్ళ నుండి నేను కూడా ఈ ఉగాది పండుగ చేస్తున్నాం. మేము అందరినీ అన్ని కులాలను అతీతంగా పెట్టుకొని మంచిగా ప్రోగ్రాం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము వరదరాజ స్వామి బ్రహ్మోత్సవాలు చేస్తాం, అఖండ హోలీ చేస్తాం, సాయంత్రం మళ్ళీ చెప్తాం. చాలా అందరికి కూడా చాలా సంతోషపడే విధంగా. ఇంకొకరితో మాట్లాడించుకున్న ప్రయత్నం, తెలుగు రాష్ట్రాల్లో హోలీ ఒకే రోజు జరుపుతున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కోడూరులో ఈ రోజు నిర్వహిస్తున్నారు. వరదరాజులకు సంబంధించిన వంశీయులకి ఈ ప్రాంతంలో అందరికీ, కోడూరు గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా దగ్గర ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది అయిన తెల్లవారుజామున మా దగ్గర వరదరాజ స్వామి జాతర జరుగుతుంది. వరదరాజ స్వామిని ఉదయం ఊరేగింపు తేరు తీస్తారు. ఆ తర్వాత వరదరాజ స్వామిని పల్లకిలో తీసుకొని హోలీ ఆడుకుంటూ తీసుకెళ్తారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మళ్ళీ బండ్లు తిరగడం జరుగుతుంది. మా దగ్గర ప్రత్యేకత వరదరాజుల స్వామి. వరదరాజ స్వామి కాలువ పూలోకి వచ్చి ఇక్కడనే నిలిచిండు అనేది తాతల నుంచి సాంప్రదాయం జరుగుతుంది. అదే పండుగను సాంప్రదాయాన్ని మేము మా పెద్దలు మేమంతా కొనసాగిస్తున్నాము.
అందరూ ఇక్కడ గ్రామంలోని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ హోలీ జరుపుకుంటారు. దేశంలో ఒకే రోజు హోలీ జరిగితే మా దగ్గర ఉగాది అయిన మలత రోజు మాత్రం స్పెషల్గా ఇక్కడ జరుగుతారు. ఈ పండుగకు ఎక్కడెక్కడ ఉన్న గ్రామస్తులంతా ఈ పండుగ గ్రామానికి చేరుకుంటారు. మిగతా పండుగలకు రాకుండా కూడా ఉగాది పండుగ ప్రత్యేకంగా ఖచ్చితంగా వచ్చి అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటారు. ఇది మనం చూసాము. అయితే వనపర్తి ప్రాంతానికి సంబంధించిన శ్రీరంగపురంలో ఏదైతే ఉగాది జరుపుకుంటున్నారో అదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కోడూరులో కూడా హోలీ ఇదే రోజు జరుపుతారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరం అంటే మరుసటి రోజు ఉగాది జరుపుకుంటారు. మళ్ళీ అదేవిధంగా రేపు రంజాన్, ముస్లింల పవిత్ర దినోత్సవం రంజాన్ కూడా ఉంది. కంటిన్యూయేషన్ అంటే ఈ తెలంగాణ ప్రాంతంలోని ఏదైతే కోడూరు, పాలమూరు జిల్లాకు అతి సమీపంలో ఉన్న కోడూరు ప్రాంతంలో 3 పండుగలు ఒకేసారి మనకు ఉగాది కావచ్చు, హోలీ కావచ్చు, అదేవిధంగా రేపు ముస్లింల పవిత్ర దినమైన రంజాన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది వరదరాజులకు సంబంధించిన ఈ ప్రాంతంలో నడియాడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఆయనకు సంబంధించిన విధంగా మేము ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటామంటూ కూడా గ్రామ పెద్దలు చెప్పుకోవడం జరుగుతుంది. పాలమూరు నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు.